హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను శ్రావణ మాసం వరలక్ష్మీదేవి పూజ ఏ రోజు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అన్న వివరాల గురించి మీకు తెలియజేయబోతున్నాను. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయండి. మనం 2వ వారం చేసుకోవాలి కదా, 3వ వారం చేసుకోవచ్చా, మరి 3వ వారం వచ్చింది క్యాలెండర్లో, సో ఏ రోజు చేసుకోవాలి, అటువంటి డౌట్స్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ప్రయత్నించాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. శ్రావణ మాసం 25 జూలై 2025 నుంచి ఫస్ట్ శుక్రవారం మొదలైందండి. సో అప్పటి నుంచి శ్రావణ మాసం మొదలైనట్టు. అది ఫస్ట్ శుక్రవారం. తరువాత 2025 ఆగస్ట్ 1 రెండో శుక్రవారం, ఆగస్ట్ 8 మూడో శుక్రవారం. సో పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజు పూజ చేసుకోవాలి కాబట్టి ఆగస్ట్ 8 మూడో శుక్రవారం నాడు వరలక్ష్మి పూజ చేసుకోవాలి. కానీ చాలామంది కూడా మనం ఏమిటంటే ఎప్పుడు కూడా 2వ వారం చేసుకుంటాం కదండి. కానీ ఈ సంవత్సరం మరి 3వ వారం వచ్చింది, మరి 2వ వారమే చేసుకోవాలి కదా అని అంటారు. కానీ మనకి చారుమతి దేవి కథలో మనకి ఏం చెప్పారు, పౌర్ణమికి వచ్చే ముందు శుక్రవారం రోజే చేసుకోవాలి. సో పౌర్ణమి 9వ తారీఖు వచ్చింది, అంటే 8వ తారీఖు శుక్రవారం. సో ఆగస్ట్ 8 పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం, ఈ మూడో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. కొంతమందికి ఆడవాళ్ళకి అడ్డంకులు వస్తాయి కదండి. అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, చాలామంది 2వ శుక్రవారం చేసుకుంటారు. కానీ పెద్దలు ఏం చెప్పారు, పంతులు గారు ఏం చెప్పారు అంటే 2 చేసుకోకూడదు, 3 అంటే పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం, అంటే ఆగస్టు 15. సో ఆగస్టు 15 4వ శుక్రవారం పడింది, ఆ రోజు చేసుకోవచ్చు మన వ్రతం అని అంటున్నారు. సో అలా చేసుకోవాలి. అంతేకాని డేట్ వస్తుందని చెప్పి ముందు శుక్రవారం అంటే ఆగస్ట్ 1 చేసుకోకూడదంటండి. నాకు తెలిసిన పంతులు గారు చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీరామ్.